హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ బృంద. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకున్నాము. దానికోసం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. వచ్చిన వాళ్ళందరి కోసం భోజనాలకైతే ఏర్పాట్లు చేస్తున్నాము. అక్కడ మటన్ కట్ చేస్తున్నారు. వంటలు మొత్తం మా అమ్మ చేసింది. మా అమ్మ సూపర్ చెఫ్ అండి, వంటలు బాగా చేస్తుంది. మా పాప అన్నప్రాసన కూడా బాగా చేస్తుంది వంటలు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కానీ వండేస్తుంది. ఈజీగా అవలీలగా వండేస్తుంది. మనం అంతమందికి చేయడం అంటే కష్టం. కేజీ 2 కేజీస్ వరకు అయితే నేనైతే వండగలను. ఇంకా అంతకు మించి నేను వండలేను. మా మమ్మీ అయితే బాగుంటుంది. సో ఇంకా 7 కేజెస్ మటన్ కర్రీ కోసం మా మమ్మీ అయితే ఇలా పెద్ద గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్, పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్స్, మన బగారా ఐటమ్స్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ వేసి అయితే మంచిగా కలిపింది. తర్వాత పసుపు వేసింది. పసుపు వేసి పసుపు కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఉంది కదా, ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్ అండి. మనం కర్రీలో ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా రుబ్బింది వేసుకుంటే కర్రీ ఫుల్ టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెష్గా రుబ్బిన అల్లం పేస్ట్ కూడా వేసింది. అల్లం పేస్ట్ మంచిగా వేగనివ్వాలి. మంచిగా వేగిన తర్వాతనే మనం ఏవైతే మటన్ పీసెస్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఈలోపు మటన్ మంచిగా కడుగుతున్నారు. ఈ అల్లం పేస్ట్ వేగేలోపు ఆ మటన్ కడిగి పెద్ద వంట చేయాలంటే ఉప్పు, కారం అయితే మసాలాలు మంచిగా సరిపోవాలి. నాన్ వెజ్కి అయితే ఏ మాత్రం ఎక్కువైనా తక్కువైనా కానీ కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో అవి 3 మంచిగా పడితే నాన్ వెజ్ కర్రీ అనేది బాగుంటుంది. అయితే మటన్ అనేది కడిగేశారు. కొంచెం కొంచెంగా వేస్తూ ఫస్ట్ కలిపారు అడుగంటకుండా ఉండడానికి. తర్వాత చిన్న మంట కూడా పెట్టేశారు. పొయ్యి మీద వంట చేస్తున్నారు కదా, సో చిన్న మంట పెట్టి మంచిగా కలిపారు నీట్గా. కొంచెం మగ్గాలి ఇది. మొత్తం మటన్ అంతా వేసేసి సాల్ట్ వేశారు. సాల్ట్ వేసాక కాసేపు మగ్గనిచ్చారు. ముందుగానే కాసేపు మగ్గిన తర్వాత సాల్ట్ వేశారు. మళ్ళీ కాసేపు కలిపిన తర్వాత కారపొడి, ఆ కర్రీకి ఎంతైతే కారపొడి సరిపోతుందో 7 కేజీస్కి అంత కారపొడి వేసుకోవాలి. మరి ఎక్కువైనా బాగుండదు, తక్కువైనా బాగుండదు. నాన్ వెజ్లోకి కొంచెం దిట్టగానే వేస్తారు కారంగా, స్పైసీగా ఉండడానికి. సో కారపొడి అయితే మంచిగానే వేసింది. ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇలా ఉంది కదా, పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు మీరు తాలింపులోనే వేసుకోవచ్చు పుదీనాను, కొత్తిమీర, లేదా ఇలా అయినా వేసుకోవచ్చు. ఎలా వేసినా కర్రీ అనేది టేస్టీగానే ఉంటుంది. ఇంకా వేసి ఒకసారి కలిపిన తర్వాత ధనియా పౌడర్ ఉంటుంది కదా, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కూడా మంచిగా కర్రీని అయితే కలపాలి. కంటిన్యూస్గా 1 మినిట్కి ఒకసారి కర్రీ కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగంటికి పోయిద్ది కదా, అది కొంచెం ఆయిల్లోనే ఫ్రై అవుతుంది కదా. సో కర్రీ అనేది మంచిగా అవ్వాలంటే ఇలా కలపాలి. నెక్స్ట్ మటన్ మసాలా ఉంటుంది కదా ప్యాకెట్, అది డైరెక్ట్గా వేసేసాం మేము. ఆ మటన్ మసాలా ప్యాకెట్లో కర్రీకి అయితే ఎంత సరిపడుతుందో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు మా అమ్మ వేసింది. వేసి మంచిగా కలిపింది. ఈ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? చేసి చూడండి. స్టవ్ మీద కంటే కట్టెల పొయ్యి మీద చాలా బాగా వస్తుంది. అయితే ఇంకా కర్రీ కొంచెం ఆయిల్లో ఉడికిన తర్వాత ఆ కర్రీ కుక్ అవ్వడానికి వాటర్ అయితే కావాలి కదా, ఈ విధంగా గిన్నెలో వాటర్ పోసేసి మంచిగా ఉడకబెట్టారు. ఇంకా చాలా వరకు మంచిగానే ఉడికింది. ఇంకొక 20 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఈ విధంగా ఉడికిందండి. పీస్ తీసి చూసారు. చాలా బాగా. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.